నమస్కారం. సారంగా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇంతకుముందు వరంగల్ ఆకాశవాణి కేంద్రంతో నాకున్న సంబంధం గురించి కొన్ని అంశాలు ప్రస్తావించాను. అప్పుడు ఒకరోజు హోలీ రోజున కాలింగ్ బెల్ మోగుతుంటే ఎవరా అని తలుపు తీస్తే కొంతమంది మిత్రులొచ్చి నా కళ్ళు మూసేసి హోలీ రంగులు నా మీద చల్లారు. సరే కళ్ళు తెరిచి చూసేసరికి నన్ను నేను గుర్తుపట్టనంతగా మారిపోయాననుకోండి. లక్కీగా అనిల్ ప్రసాద్ మా వరంగల్ కేంద్రానికి గుండెకాయ లాంటివాడు. అతను వాళ్ళందరినీ పరిచయం చేశాడు. వాళ్ళందరూ కూడా వరంగల్‌లో సాహిత్య కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా ఉండేటువంటి సహృదయ సాహిత్య సంస్థ సభ్యులు, ఆఫీస్ బేరర్సు అలా అనమాట. వాళ్ళలో కొంతమంది శేషాచార్య, గిరిజా మనోహర్ బాబు, కుందావతుల కృష్ణమూర్తి వీళ్ళందరూ ఉన్నారు. అంటే వరంగల్‌లో నిజంగా కళలకు కానాచి అంటాం కదా! ఆ విధంగా అటు జానపద సంగీతం కావచ్చు, ఇటు సాహిత్యం కావచ్చు, ఎంతోమంది ప్రసిద్ధులు మనకి కనిపిస్తారు. పద్మవిభూషణ్ కాళోజీ అక్కడి వారే. దాంతో పాటుగా పేరవారం జగన్నాథం గారు అంతకుముందు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయనున్నారు. నాగిళ్ళ రామశాస్త్రి గారు కాళోజీకి ప్రధాన అనుచరులు ఆయనుండేవాళ్ళు. అక్కడ గిరిజన తెలుగు యూనివర్సిటీ వాళ్ళదే గిరిజన విజ్ఞాన పీఠం ఉండేది. దానికి సంబంధించినటువంటి ఆయన భక్తవత్సల రెడ్డి గారు ఉండేవాళ్ళు. దాంతో పాటుగా రామచంద్రమౌళి కవి, అంపశయ్య నవీను, సరే ఆయన మనకు తెలిసిందే గొప్ప రచయిత. ఇలా ఎంతమంది ఉండేవాళ్ళు. అటు కేఎల్‌ఈ ప్రసాద్ గారేమో ఈ సహృదయ సాహిత్య సంస్థ అధ్యక్షులు. దీంతో పాటుగా పొట్లపల్లి శ్రీనివాసరావు అనే కవిమిత్రుడు, విద్యార్థి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అనేక పేర్లు నాకు స్ఫురణకు వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సాహిత్య అభిలాష ఆ ఊళ్ళో ఎలా ఉందో చెప్పడానికి. దాంతో పాటుగా అక్కడ యువత నాకు చాలా ఆశ్చర్యం వేసేది. రేడియో స్టేషన్‌కి ఎవరొచ్చినా సరే జానపద గీతాల్ని ఆసువుగా అలవోకగా పడేస్తుండేవాళ్ళు, రాసేస్తుండేవాళ్ళు. వాళ్ళందరూ 17, 18 ఏళ్ళ యువత. చింది యక్షగానం చాలా పాపులర్ ఫార్మాట్. ఘట్టన సమ్మయ్య అక్కడ గొప్ప ఆర్టిస్టు. తర్వాత ఆయన పద్మశ్రీ వచ్చింది. ఇలా ఎంతోమంది అన్నట్టు నేరెళ్ళ వేణుమాధవ్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. వేణుమాధవ్ గారు ఒక ధ్వన్యనుకరణ కళకు ఒక ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఆయన సర్వకళల సమాహారం మిమిక్రీ అంటే అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా ఎంతోమంది ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడ్డాయి. నేను నిజానికి విజయవాడ లాంటి పెద్ద స్టేషన్ నుంచి పదోన్నతి మీద అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా వరంగల్ వచ్చాను కదా! వరంగల్ వచ్చినప్పుడు కొంచెం అసంతృప్తి ఉంటుంది. పెద్ద స్టేషన్ నుంచి చిన్న స్టేషన్‌కి వచ్చినప్పుడు. కానీ ఒకటేమిటంటే నాకు ప్రమోషన్ రావటం వలన ఉండే ఉత్సాహం ఒకటైతే, ఆ ఊరి ప్రజల ఆదరాభిమానాలు, శ్రోతల ఆదరాభిమానాలు ఇవన్నీ కూడా నాకు వరంగల్ పట్ల అపార ప్రేమను కలిగించాయి. 1999 నుంచి 2005 వరకు కూడా ఆ 6.5 సంవత్సరాల కాలం ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలీదనే చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలేంటంటే, ఈ వరంగల్ కేంద్రం ఇదొక లోకల్ రేడియో స్టేషన్ అని చెప్పాం కదా! లోకల్ రేడియో స్టేషను ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, స్థానికంగా ఉండేటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాలి. స్థానికంగా ఉండేటువంటి అధికారుల ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపించాలి. అలా ఒక బ్రిడ్జ్‌లా రేడియో కేంద్రం వ్యవహరించాలి. ఒక ఐడియల్ కండిషన్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! ఆ ఐడియల్ కండిషన్స్‌ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది. ఆ ఐడియల్ కండిషన్స్‌లో అత్యంత ప్రతిభావంతంగా ఒక బాధ్యతను నిర్వహించింది వరంగల్ రేడియో అని చెప్పి నేను సగర్వంగా చెప్పగలను. ముందర నుంచి కూడా వరంగల్ కేంద్రానికి అలాంటి ఒక చరిత్ర ఉంది. ఆర్. వెంకటేశ్వర్లు గారని చెప్పని స్టేషన్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన మొత్తం ప్రజల్లో మమైకమైపోతూ ఉండేవాడు. ఆ తర్వాత వచ్చినటువంటి మధుసూదన్ రావు గారు పాలకుర్తి మధుసూదన్ రావు గారు, ఆయన అక్కడ ఈ జనగాం వాసే. ఆయన ప్రజలతో మమైకం అయిపోయారు. ఇప్పుడు వచ్చినటువంటి మంగళి దాచిప్రసాద్ గారు, ఆయన గొప్ప ఆర్టిస్టు, వైలిన్ ఆర్టిస్టు. ఆయనకి రాగాల ఎవల్యూషన్ ఎంత బాగో తెలుసో. ప్రోగ్రామ్ స్టాఫ్ కానీ ఎవరి చేత అయినా సరే వాళ్ళని నొప్పించకుండా వాళ్ళ చేత అవుట్‌పుట్ రప్పించడం అనేది ఆయనకు ఘనత పెట్టేటువంటి విద్య. ఇలా వరంగల్ ఆకాశవాణి అంటే కొత్తగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా ఓ 10, 11 ఏళ్ల పాటు డ్యూటీ ఆఫీసర్‌గా పనిచేసి
తర్వాత ప్రమోషన్ మీద వచ్చేటువంటి నాలాంటి వాడికి వరంగల్ కేంద్రం ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అక్కడ ఇంకోటి చెప్పాలి, సాహిత్యం ఇవన్నీ ఎంత బాగా పాపులరో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానం కూడా అంతే పాపులర్. అక్కడ ఆ శాస్త్రవేత్త అందరూ కూడా రైతులతో మమేకం అవుతుంటారు. దానికి మళ్ళీ రేడియో ప్రధాన పాత్ర వహించింది. అక్కడ వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు, టాక్స్ ఇచ్చేవాళ్ళు, ఫోన్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. దానివల్ల రైతులతోటి వాళ్ళకు ఇంటరాక్షన్ ఉండేది. డాక్టర్ ఎల్ జలపతిరావు గారని ఆయన ఆ వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్గా ఉండేవాళ్ళు. ఆయన రైతులకు ఎన్నో సూచనలు సలహాలు ఆకాశవాణి ద్వారా ఇస్తుండేవాళ్ళు. కొన్ని లెటర్స్ ప్రోగ్రామ్ కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ లెటర్స్కి రైతులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తుండేవాళ్ళు. ఇలా మీకు వరంగల్ కేంద్రం ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. నేను దాదాపు 20 ఏళ్ళు దాటిపోయింది అక్కడ పనిచేసి. అయినా కూడా అక్కడి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా ఇప్పటికీ అక్కడ పనిచేసిన మా అందరికి కూడా వాళ్ళ ఇన్విటేషన్ పంపిస్తారు. జస్ట్ 2-3 రోజుల క్రితమే ఒక ఎల్లయ్య అని క్యాజువల్ ఆన్సర్గా ఉండేవాడు. అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. సార్ నాకు 60 ఏళ్ళు కంప్లీట్ అవుతున్నాయి ఈ నెలలో, కాబట్టి రేడియో స్టేషన్లో కూడా పదవి విరమణ ఉంటుందో తెలిసింది. క్యాజువల్గా ఇక నేను రేడియో స్టేషన్కి సేవలు అందించే అవకాశం లేదు. ఈ సందర్భంగా అప్పుడు నేను పనిచేసిన వాళ్ళందరితోటి కూడా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నాడు. అని చెప్పి ఒక మాట అన్నాడు. మీకు గుర్తుందో లేదో, నేను పిహెచ్డి చేయడానికి ప్రధాన కారణం మీరు. ఎందుకంటే దానికి టెస్టిమోనియల్ అవసరం. ఆ టెస్టిమోనియల్ మీరు నాకు ఇచ్చారు. దానివల్ల నేను పిహెచ్డి పూర్తి చేయగలిగాను అని చెప్పి దాదాపు అతని మాటలో ఒక ఉద్వేగం కనిపించింది. నేను నిజంగానే అంటే బాటమ్ ఆఫ్ మై హార్ట్లో నాకు కూడా ఎంతో సంతోషం వేసింది. అలాగే ఇంకా గుర్తుపెట్టినాడు కదా ఇతను ఎల్లయ్య అంటే జస్ట్ అప్పట్లో నేను 30 ఏళ్ళు ఉండేవాడిని, ఆ కుర్రాడు 30 ఏళ్ళు ఉండేవాడు. అలా ఎన్నో జ్ఞాపకాలు వరంగల్ నుంచి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ ఎపిసోడ్ ఇక్కడ ముగించే ముందు ఒక విషయం చెప్తాను. ఆదిత్య ప్రసాద్ గారు ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ కూడా. ఆయన ఏం చేసేవాళ్ళు అంటే వచ్చిన వాళ్ళందరితోటి కూడా వరంగల్ జిల్లా గురించి రకరకాల అంశాలు తెలుసుకునేవాళ్ళు. వరంగల్ చారిత్రక నేపథ్యం గురించి, వరంగల్ సాహిత్యాంశాల గురించి, అలాగే వరంగల్లో జానపద కళల గురించి, వరంగల్లో వచ్చేటువంటి రైతులు వస్తే రైతులతో ముచ్చటించడం, అలాగే సైంటిస్టులు వస్తే వాళ్ళతో ముచ్చటించడం, అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు వస్తే వాళ్ళతో ముచ్చటించి ఆయన మనసులో ఒక కాన్సెప్ట్ ఏర్పడింది. అదే రేడియో ప్రచార సభ. బహుశా భారతదేశంలో ఏ రేడియో స్టేషను ప్రయత్నించిన ఒక అంశాన్ని ఆయన రేడియో ప్రచార సభ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తయారు చేశారు. ఆ కాన్సెప్ట్ ఏమిటి, దానివల్ల ఎలాంటి లాభం చేరింది అనేది మళ్ళీ వచ్చే వీడియోలో మిమ్మల్ని కలిసినప్పుడు తెలియజేస్తాను. అందరూ సెలవు, నమస్కారం. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే సారంగా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.